అంటే ఇప్పుడు అమెరికా కాదు, మిగతా వాళ్ళు అనుకున్నట్టు అమెరికాకి వీసా రాలేదు అనుకుందాం. సో అంతే ఈక్వల్గా ఉండే బెనిఫిట్స్ ఉన్నటువంటి నెక్స్ట్ ఏ కంట్రీస్ అయితే బెటర్? ఇప్పుడు ఫారెన్ వెళ్ళాలి అనుకుంటున్న స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? మేడం, ఫారెన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి అందరికీ ఒకే కంట్రీ సూట్ కాదు. ఓకే, వన్ సైజ్ డజంట్ ఫిట్ ఫర్ ఆల్ అనేది ఒక సామెత ఉంటుంది. మీరు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అయితే మీరు ఏ కంట్రీకి టూరిస్టులు ఎక్కువ ఉంటారో ఆ కంట్రీకి వెళ్ళి సెటిల్ అవ్వాలి. ఓకే, మీరు ఒకవేళ ఐటీ బ్యాక్గ్రౌండ్ బీటెక్ చేసిన వాళ్ళు అయితే ఇప్పటికి నేను చెప్తాను అమెరికాకి వెళ్ళండి, లేదు అని అనుకుంటే ఐర్లాండ్ వెళ్ళండి. ఐర్లాండ్, దాని తర్వాత జర్మనీ ప్రయారిటీగా తీసుకుని దాని తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ని కూడా కన్సిడర్ చేయొచ్చు ఒకవేళ ప్రయారిటీ తీసుకుంటే. మీరు ఒకవేళ మేనేజ్మెంట్కి సంబంధించిన స్టూడెంట్ అయితే బీబీఏ ఆర్ బీకామ్ ఆర్ కామర్స్ స్టూడెంట్ అయితే యూకేకి వెళ్ళండి. సో మేనేజ్మెంట్ డిగ్రీస్కి యూకే పెట్టింది పేరు. అసలు నీకు వరల్డ్ బెస్ట్ మేనేజ్మెంట్ డిగ్రీస్ అని అక్కడ ఉంటాయి. ఈవెన్ మన ఆర్బీఐ గవర్నర్స్ వీళ్ళందరూ చదువుకున్నది కూడా అక్కడే, ఐ మీన్ మేనేజ్మెంట్కి సంబంధించింది. సో అందరు అమెరికా పోతున్నారు, నేను అమెరికా పోతున్నాను అని కాకుండా మీ కోర్స్ ఏంటి, మీకు అక్కడ ఏది బాగుంది. కన్స్ట్రక్షన్, సివిల్ ఇంజనీరింగ్ వీటన్నిటికీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వీటన్నిటికి వెళ్ళొచ్చు, బ్రహ్మాండంగా సెటిల్ అయిపోతారు. సో ఇట్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ యువర్ కోర్స్. మనం ఊరికేనే అమెరికా అని కాకుండా. అండ్ సార్ ఇప్పుడు మినిమం అవగాహన లేకుండా చాలా మంది కూడా వెళ్తూ ఉంటారు, ఫారెన్ వెళ్ళాలి, మిగతా మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు నేను వెళ్తున్నాను. సో ఇలా కాకుండా ఫస్ట్ ఫారెన్ వెళ్ళాలి అన్న థాట్ వచ్చినప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తెలుసుకోవాల్సిన విషయాలు, మినిమల్ థింగ్స్. మేడం, ఫస్ట్ ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మన కెరీర్లో ప్లే చేసేది, మనం వెళ్ళాలి 3 విషయాలు ఉంటాయి. ఒకటి మనం వెళ్ళాల్సిన కంట్రీ, మనం చదువుకోవాల్సిన కోర్సు, దాని తర్వాత మనకుండే కెరీర్ ఆపర్చునిటీస్. ఈ 3 మీదనే ప్రతి ఒక్క విద్యార్థి యొక్క అవకాశాలు ఉంటాయి. సరే, నేను ఈరోజు నాది బీటెక్ అయిపోయింది, నేను ఒక అబ్రాడ్కి వెళ్దామని అనుకుంటున్నాను. నేను అసలు ఏ కంట్రీకి పోవాలి? ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒకవేళ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన అబ్బాయిని అని అనుకుందాం, బయటికి వెళ్దామని అనుకోవాలనుకున్నప్పుడు ఓకే, ఏ కంట్రీ అయితే నేను హోటల్ మేనేజ్మెంట్ చేస్తే శాలరీస్ ఎట్లా ఉన్నాయి, ఏ కంట్రీకి టూరిస్టులు అసలు ఎక్కువ వస్తారు, ఏ దాంట్లో హోటల్స్ పే రేట్స్ బాగున్నాయి, దాని తర్వాత నేను చదువుకున్న తర్వాత పేమెంట్, ఆ తర్వాత రెసిడెన్సీ ఆప్షన్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఒక ఎనాలిసిస్ చేసుకొని అక్కడికి వెళ్ళగలిగితే 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. 2, తన కోర్స్ ఏదైతే ఉందో తన కోర్స్కి సంబంధించినటువంటి చూస్ చేసుకొని స్కాలర్షిప్ తీసుకొని వెళ్ళగలిగితే మాత్రమే నీకు అక్కడ అబ్బాయి వెళ్ళి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కానీ గుడ్డిగా అక్కడికి వెళ్తే మాత్రం సక్సెస్ అయ్యే అవకాశం అయితే లేదు. చూస్ ఆల్వేస్ యువర్ కోర్స్ రైట్. మీకు ఫారిన్కి వెళ్ళే కంట్రీస్ అన్నీ మ్యాక్సిమం మీకు మంచి ఆపర్చునిటీసే ఉంటాయి. కాకపోతే మీరు ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి నిజంగా అక్కడ ఆపర్చునిటీస్ లేవు, కానీ మీరు ఆ కంట్రీకి వెళ్తే ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్ నాగేంద్ర గారు,